ధూమపానం క్యాన్సర్ కారకం. ధూమపానం ప్రాణాంతకం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సార్, మీరు గొప్ప జెనెటిక్ ఇంజనీరే కావచ్చు. మీ వైఫ్ను సబ్జెక్ట్గా ఎంచుకోవడం మీరు చేసిన మొదటి తప్పు. 7 నెలలకు ముందే అబార్షన్ చేయించకపోవడం రెండో తప్పు. నేను కోరుకున్న దాంట్లో తప్పే ఉంది డాక్టర్. అన్ని టాలెంట్స్ కలిగిన ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ గా నా బిడ్డను సృష్టించాలనుకున్నాను. మల్టీ డిఎన్ఏ కలిగిన ఓ పర్ఫెక్ట్ జీనోమ్ ని నా వైఫ్ గర్భంలో ప్లేస్ చేశాను. ఇది జెనెటిక్ రీసెర్చ్ లో ఒక రెవల్యూషన్ అయి ఉండేది. వెల్, ఇప్పుడు గతాన్ని తలుచుకుని ప్రయోజనం లేదు. ఇద్దరు పిల్లలకి కలిపి ఒకే హార్ట్. ఇలాంటి కవల పిల్లలు బతికినట్టు మెడికల్ హిస్టరీలోనే లేదు. హార్ట్ ఉండే పిల్లాన్ని మాత్రం ప్రాణాలతో ఉంచి మిగతా పిండాన్ని కోసి తీసేద్దాం. ఇట్స్ ఏ క్లినికల్ వేస్ట్. లిసన్, పేరు కూడా పెట్టనప్పుడు ఒకరిని దూరం చేసుకోవడం ఈజీ. ప్రేమ పెంచుకున్న తర్వాత మీ వల్ల కాదు. యా, ఏం చేస్తున్నావు? పిల్లల్ని ఎవరు తాకడానికి వీల్లేదు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇది ఒక్కటే దారి. వీరిద్దరు నా ప్రాణం. దేవుడు నాకు ఇచ్చిన వరం. ఎవరైనా తాకారో వాళ్ళని చంపేస్తాను. థ్యాంక్ యూ. ఈ విజయానికి కారణం నా లోకస్ లాక్టో కంపెనీ యొక్క హెల్త్ డ్రింక్ ఎనర్జీ ఆన్. మిగతా హెల్త్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్స్ చూశారంటే మా ప్రోడక్ట్ వాడే పిల్లలందరికీ చొక్కాలని చిన్నవైపోతాయి, చేయి జాపితే మామిడి పండు అందుకోవచ్చని కథలు చెప్పే ప్రోడక్ట్ కాదు ఇది. ఈ విషయం మీకు అర్థమైంది కనుకే మిగతా హెల్త్ డ్రింక్స్ అన్నిటినీ దాటేసి రాకెట్ లాగా 70% మార్కెట్ షేర్ తో ఎనర్జీ ఆన్ ముందుంది. ఒక్క సంవత్సరంలో ఎనర్జీ ఆన్ పిల్లల పెరుగుదలని, సంవత్సరంలో కాదు, నెలల్లో కాదు, నిమిషాల్లో పెంచుతుంది. Yes sir, go ahead. Ma'am, do you have an invitation? I don't have invitation. Then I'm sorry, I My can't let you friends in. invited, that's No why ma'am, I I can't. Suresh, ma'am, you can go please. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 సంవత్సరాల క్రితం ఇదే కాంపిటీటర్స్ దగ్గరికి ఎనర్జీ ఆన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో నేను ఉద్యోగం కోసం వెళ్ళాను. ఇలాంటివి 1,00,000 ప్రోడక్ట్స్ ఉన్నాయని నిరుత్సాహపరిచారు. చీప్ అని తరివేశారు. మీరు కొలిచే ఏ దేవుడు నా మీద కొంచెం కూడా దయ చూపలేదు. కానీ దేవతలా కరుణించింది నా సుధా, మై లవింగ్ వైఫ్. నమ్మకం కోల్పోయి ఓడిపోయిన నా జీవితంలో కొత్త వెలుగు. చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కొలాబరేషన్ అని, పార్ట్నర్షిప్ అని బిలియన్స్ లో బేరవాడి నా కంపెనీని వాళ్ళ పాకెట్ లో వేసుకోవాలనుకుంటున్నారు. నో, ఐ విల్ నాట్ సెల్ మై కంపెనీ. I will not sell my child, my life. My kind. So, ladies and gentlemen, the future is ours. Let's celebrate. Wow, బాగా మాట్లాడారు. Brilliant నానా. నువ్వు నమ్మేసావా? పెళ్ళాం సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టి ఎనర్జీ ఆన్ కి టార్గెట్ కన్స్యూమర్స్ అంటే అదేరా ఇంటి ఆడవాళ్ళని ఎలా పడేసారు చూసావా? ఈ బిజినెస్ ట్రిక్స్ అని మీ అమ్మకి చెప్పొద్దు. వైన్ టేస్ట్ చేస్తా. ఏటకి ఇలా చిక్కిపోయా? అరియర్స్ అన్ని పాస్ అయ్యావా? పాస్ అయ్యే ఛాన్సే లేదు. అన్న గజని కదా. ఊరుకోరా.
ఏంటంటే గాలికి వదిలేశారా? ఒకసారి అంకుల్ ని చూడండి, తెల్లదాని బుగ్గలకి మాలిష్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, జంప్ అయిపోతారేమో. ఏం భయం లేదు, పుట్టి మాటలే. అత్తిపత్తి అంటే అర్థం కాలేదా? వాడంటే అమాయకుడు, వీడు ఎదుగుదలకి ఏం చేస్తాడో తెలుసా? రే మీ వెళ్ళండి రా, పోండి. మేడం 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 హాయ్, ఐఎమ్ ఆర్ఆర్ రఘురామ్, హెడ్ ఆఫ్ R&D డిపార్ట్మెంట్. ఫస్ట్ టైం మా కంపెనీతో కలిసి వర్క్ చేశారు. పైగా ఫ్రెంచ్ ఏమని బేసిక్ గా మాట్లాడుతున్నారు. మీ ట్రాన్స్లేషన్ సర్వీస్ మాకు ఫ్యూచర్ లో అవసరం ఉంటుంది. మీ నంబర్ ఇవ్వగలరా ప్లీజ్? మేడం మేడం మీరు ఇలాంటి డ్రెస్సులు కాకుండా చీర కట్టుకుంటే, అయ్యో మిరపకాయ బజ్జి కారంగా ఉంటుంది కదండి. నీళ్ళు ఇవ్వండి త్వరగా. ఏమిటండి ఇది, గుట్టుకుని తాగేశారు? మీకు అలవాటు ఉందా? రోజు తాగుతారా? మేడం ఇది వాటర్ కాదు, స్ట్రాంగ్ వోడ్కా. రాగా తాగేశారు. మీరు తాగిన స్పీడ్ కి చూస్తున్నామని రెండు రెండుగా కనిపిస్తాయే. ఇండియా పక్కన పాకిస్తాన్ లాగా నేను తగిలించాడు చూడదు. హాయ్, ఆశ్చర్యంగా ఉంది. మీలాంటి అమ్మాయిలు కూడా తిలక్ కవితలు చదువుతారా? అది తెలుగులో. మీకు తిలక్ కవితలంటే ఇష్టమా? చేతిలో కలం అలాగే నిలిచిపోయింది. అప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినిపించింది. ఏంట్రా ఏదో మంత్రాలు చదువుతున్నావు? నోర్మీరా. ప్రేమించే వాళ్ళు కవితలు రాయకుండా ఉండలేరు. తిలక్ కవితలు చదివిన వాళ్ళు ప్రేమించకుండా ఉండలేరు. హాయ్, ఐఎమ్ అంజలి. నాకంటే ఎక్కువగానే మందు కొట్టినట్టున్నారు. లేదు, నాకు మందు కొట్టే అలవాట్లేదు. ఎవర్రా ఆంటీ సోది చెప్తున్నావు? ఎవరో ముసలి రచయిత్రి బోర్ అనుకుంటే హాట్ అండ్ స్వీట్ నే పడ్డావు. బాగా ఎక్కింది. మీరు డబుల్ గా కనిపిస్తున్నారు. నలుగురులో ఉంటేనే ప్రాబ్లం. మేడం అంజలి, మీట్ మిస్టర్ అఖిల్ అండ్ మిస్టర్ విమల్, మా ఎండి రామచంద్ర గారి ట్విన్ సన్స్. ఓ, ద కంజాయింట్ ట్విన్. yes, మీ గురించి బుక్స్ లో చదివాను. ఓకే. మీరు స్టడీగా లేరు, కావాలంటే నేను మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా? లేదు, కరెక్ట్. వద్దు. రఘునా, నాన్న పిలుస్తున్నా. గమనిస్తున్నావా? యా, తొందరగా వెళ్ళు, నాన్న తిడతారు. ఓకే, I gotta go now. See you sometime soon. హలో బ్రదర్, ఈ థర్డ్ స్టాండర్డ్ లో మనం చదువుకున్నామే, పంటకి పారే నీరు కొంచెం గుంటకి పారుతుందని. నా వైపు చూసి తను స్మైల్ ఇస్తే నువ్వేంట్రా ఆడిస్తున్నావు? నీకు స్మైల్ వచ్చిందా? లెఫ్ట్ లో నాకే ఏదో బూత్ బంగ్లాకి వచ్చినట్టు ఉందిరా. డబ్బుల వాసన రావట్లేదు. కూర్చోరా. తర్వాత ఐటమ్ నెంబర్ 34, చిలక పలుకుల సుందరి బి సరోజాదేవి వాడిన సిగ కొప్పు. ఇది 3100, 3200, 5000, 5000 ఒకటోసారి, 5000 రెండోసారి. అక్కడ బాబు పాట 6000, 6000 ఒకటోసారి, 6000 రెండోసారి, 10,000, 10,000 పాత కొప్పుకి 10,000 రూపాయల రెండోసారి, 10,000 మూడోసారి. తాతయ్య వల్ల తప్పించు. తర్వాత ఐటెం నంబర్ 35, శ్రీశ్రీ గారు రాసిన కవిత కార్టూన్ తో పాటు ఉంది. తన కవితల గురించి ప్రజల యొక్క స్పందన ఏమిటి అనేదే ఈ కార్టూన్. దేవుడి యొక్క పాట 20,000, 20,500, 21,000, 21,500, 22,000, 22,500, 23,000, 27,500, 28,000, 28,000 ఒకటోసారి. ఇంకెవరూ పాడలేదా? 28,000 రెండోసారి. నేను పాడబోతున్నాను. 29,000. ఇంకెవరు పాడలేదురా, అది మనకే. నువ్వెందుకు రేటు పెంచుడమ్మా? నీకు కావాలంటే నువ్వు పాడుకో. ఏ, తమరికి శ్రీశ్రీ ఎవరో తెలుసా? ఓయా, మనసొక్క మధు కలసం. అది ఆత్రేయరా మొద్దు. ఓ రియలీ? 29, 30,000, 31,000, 32,000, 33,000, 34,000. నా దగ్గర 34,000 ఉన్నాయిరా, వదిలేరా ప్లీజ్. పోటీకి దిగాక ఫీల్ అవ్వకూడదు, డీల్ చేయాలి. 35,000 ఒకటోసారి, రెండోసారి, 35,000 మూడోసారి. నా వాళ్ళట్రా. ఆగరా, ఆగు. ఇందులో 34,000 ఉన్నాయి. ఓకే, బ్యాలెన్స్ 1,000 రూపాయలు. ఎదుకోండి. ఫ్రాడ్. హాయ్. హాయ్. ఇక్కడ
ఇక్కడికి రెగ్యులర్ గా వస్తారా? యా, ఏదైనా ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉంటే వస్తాను. హ్యాపీ బర్త్డే. నాకా? ఈ రోజా? కాదే. ఎనీవేస్ రాబోయే బర్త్డేకి ఇది నా స్మాల్. యా, నా డబ్బులతోనే కొన్నాడు. కృతోడా నచ్చదా చూడు. వావ్, నాకా? ఇది నాకు దక్కలేదనుకున్నాను. అంత గట్టిగా పట్టుకోకండి, పాపం బొమ్మలో ఉన్నోళ్ళు ఉకిరి బికిరి అవుతారు. ఏమైందయ్యా? సార్, ఇతని పేరు అజయ్ రత్నం. ఇది యాక్సిడెంట్ కాదు, రాబరీ. ఇతను చేతుకున్న వాచ్, బ్రీఫ్ కేసులో డబ్బు కొలగొట్టారు. నార్త్ సైడ్ దొంగలే ఇలా చేస్తారు సార్. Olga? Yeah. Hi. I'm Satish, Chief Security Officer. I'll join you in a minute. The room is yours. He'll be here in 2 minutes. Hello. Hi. Hello. Hi. Hi, I'm Ramchandra. Nice meeting you. I'm Volga from Den Post. Chief Reporter Volga. Yes, Volga. Okay. You're gold medalist in Indian Institute of Science, research head, embryo production and manipulation in National Russian Academy of Sciences. You pioneered in agrobiotechnology, creating human milk from cows. Okay. You've done a very good research on my background. What is that secret formula which made Energeon #1? Do you want me to tell you my trade secrets? Do you think Coca-Cola will tell you their trade secrets after 100 years? Whatever ingredients we use in Energeon, we print it on the pack. Read it. So, you use the same ingredients as others, but Energeon gives an instant result. It's like this. You have one nose, I have one nose. You have 2 ears, even I have 2 ears. But are we alike? No. I have 2 eyes. You have 1, 2, and a 3rd eye. You think I'm a fool? You are not a journalist. You are a spy. Ray, తెల్ల తోలును పంపిస్తే అంతా విప్పుతాననుకున్నావా? ఇది తీసిన ఫోటోలు చూడు. మా ఆఫీస్లో టాయిలెట్స్ మార్చడానికి ఇచ్చిన కొటేషన్స్. మీరిద్దరూ ముప్పొద్దులా దీన్ని తాగండి, అప్పుడైనా బుద్ధి పెరుగుతుందేమో చూద్దాం. మళ్ళీ దీని మొహంలో ఆఫీసులో కనబడకూడదు. Yes, sir. అకి ఇవాళైనా కాస్త లిమిట్ గా తాగరా, నైట్ కవితలు రాయాలి. ఇన్ఫాక్ట్ నా మందే నిన్ను కవిని చేసిందిరా. హాయ్ గైస్. హాయ్. హే అంజలి. స్టన్నింగ్ గర్ల్. హే సారీ వి గాట్ a bit delayed. ఇంటర్వ్యూ చేయాలని తనే ఎదురు చూస్తున్నా. Hi. How are you? హాయ్ అగి. అఖిల్. Hi. She's Volga from Dan Post, Ukraine. ఉక్కు ఫ్యాక్టరీలో ఉక్రెయినేరా? యూఎస్ సార్, రష్యా నుంచి విడిపోయిన కంట్రీ. I can't believe it. ఏదో ఒకటి. ఒరిజినల్. Он такой смешной. He's always like this. సతీష్ ఎలా వోడ్కా? You vodka for me, please. వన్ మోర్ వోడ్కా. ఇది మజ్జిగ తాగే ఫేస్. నో. Can you fruit juice? ఓకే, 2 ఐస్ వేసిన ఆరెంజ్ షర్బత్ ఏసేపీ. Yeah, Vimal. ఇంట్లోనే రష్యన్ క్లాసెస్ చెప్తున్నావుంటా? What are the chances for revival of socialism in Russian countries? No chance. కామ్రేడ్, తమరికి విప్లవ భావాలు తన్నకొచ్చేస్తున్నాయా? ఎందుకురా ఇంతంత బుక్ లో అంతంత సేపు చదివి తన బ్రెయిన్ తింటా? నన్ను జోకర్ చేస్తేనే కానీ హీరోయిన్. Let's have a good evening. Okay, all good. Cheers. Cheers. Hey, this looks lovely. What's this? Oh, it's a pen drive. Yeah. Hey, nice. Lucky fella. మంచి ప్లేస్ లో సెటిల్ అయ్యారు. Come on. చాలరా, ఓవర్గా తాకు. నాకు నువ్వు తాగే ఈ ఆరెంజ్ జ్యూస్ వల్ల నా కిక్ అంతా దిగిపోతుందిరా. నేను 4 రౌండ్లు వేస్తే తాకుండానే 2 రౌండ్ల కిక్కడి ఓసికి. ఐ నీడ్ ఎ రూపీ. Which country you are? Get lost. Postpaid ఆ prepaid ఆ? కనెక్షన్ ఇచ్చేద్దాం. ఏయ్, ఎవర్రా వాడు? Come with my room. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడ్డారు. And that's Russian cake. ఇది మత్తెక్కించే పొద్దు
సుందరాంగిని రాంగిని రాంగిని నన్ను రమ్ములోన ముంచు కసి కామిని 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 దరి చేరి దప్పి తీర్చు నన్ను మింగని 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 నీ బగల నల్ల తాచు ఇక చంపని 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 కొన చూపే గుచ్చి నవ్వే చిచ్చు నీవే 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 చిరుచాలే నాకే కొద్దిరే గెలే నీవే 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 ఇరుచాలే వెగే కొద్ది తీరలే సొగసైన వాక్యం నువ్వైతే సెక్కే కాదా కామా అరతేట తెలుగే మురిసిందే నిన్నే వర్ణించామా అణువులు ఎరుగవు నీలో విద్యుత్తే అణుకువలెరుగదు పెదవుల కవ్వింతే అధరాలు రెండు ఆరకుండా చిందుస్తుంటేనే క్షణమాగలేని ప్రాణం ఇంకా దాక్కుంటుందలోనే ఇది కాలు నువ్వు కాకరే ఊరించేటి దూరం మోహాలాటకి ముద్దే శ్రీకారం నీవే 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 చిరుచాలే తాకే కొద్దిరే గెలే నీవే 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 ఇరుచాలే వెగే కొద్ది తీరలే This is how we like to do it. This is how we like to do it. మృదువైన సోకేసు వెళ్ళే అదనే గుచ్చిందమ్మో పొదవేమి లేని అందాలే గారాలొలికాయమ్మో తరగని సిరులే రేపే కల్లోనం కని కట్టు కళ్ళలే నాలో ధారాళం జడివానలేని జాములోన మెరుపే నేను చూసా నడయాడు పూల తోటలోన కురిసే మేఘం చూసా తెలి మంచు లాంటి నవ్వులెన్నో పంచే పువ్వను చూసా నిప్పుతేనే నీలోనే చూసా నీవే 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 చిరుజాలే తాకే కొద్దిరే గెలే నీవే 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 ఇరుచాలే వెగే కొద్ది తీరలే సుందరాంగిని రాంగిని రాంగిని నన్ను రమ్ములోన ముంచు కసి కామిని 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 దరి చేరి దప్పి తీర్చు నన్ను మింగని 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 నీ బగల నల్ల తాచు ఇక చంపని 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 కొన చూపే గుచ్చి నవ్వే చిచ్చు నీవే 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 చిరుచాలే తాకే కొద్దిరే గెలే ఓ నీవే 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 ఇరుచాలే వెగే కొద్ది తీరలే తాకే కొద్దిరే గెలే వెగే కొద్ది తీరలే The papers you asked for. Man, it's not complete. You said you will give more details. You give more money, I'll give more details. నువ్వు ఇచ్చే డబ్బులకి ఇదే చాలా ఎక్కువ. No, no, no. I've given you lots of money. You promised more. This will not be useful.
ఫైర్ సార్. మిగతా బ్లాక్స్ అన్ని సేఫ్. ఫైర్ మ్యాన్ వచ్చారు, ఆపుతున్నారు సార్. నేను అక్కడికి వస్తున్నాను. ఏమైంది? ఫైర్ యాక్సిడెంట్ ఆర్ఎండి ల్యాబ్. సార్ ఇది యాక్సిడెంట్ లా లేదు, ఇదేదో కుట్రలా అనిపిస్తోంది. 2 days లో మీకు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ సతీష్? సెక్యూరిటీ ఎలా ల్యాప్స్ అయింది? ఎంత నష్టం? ప్రతాప్, ఒక స్మాల్ రిక్వెస్ట్. కంపెనీకి హెవీ లాస్. యాక్సిడెంట్ కాదని రిపోర్ట్ ఇస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేం. మేనేజ్ చేయాలి. ఆపడం చేత కదా, కానీ కన్విన్స్ చేయడానికి 1.25 లక్షల రీజన్స్. Они такие необычные. У них общественные или разные? ఏడది కువా బోని రష్యన్ ఎఫ్ఎం వింటున్నట్టుంది. కాస్త తెలుగు సబ్టైటిల్ ప్లీజ్. మీ ఇద్దరికి జాయింట్ గా ఒకే విధంగా కలలు వస్తాయా లేక వేరే వేరే విధంగా కలలు వస్తాయా అని అడుగుతోంది. దీనికంటే బెటర్ ఒకటే మా ఇద్దరికి కామన్, మిగతా అన్ని క్లింక్ క్లాంక్ లో వేరు వేరు. సో ఓల్గా డోంట్ వరీ. ఈ బ్రెయిన్ డెవలప్ అవడం కష్టం. ఏదైనా బీచ్ రిసార్ట్ కి వెళ్ళే వాళ్ళంగా జాలీగా. వాల్గా మిమ్మల్ని ఫామ్ లోనే ఇంటర్వ్యూ చేయాలని పట్టుపట్టింది. యు లవ్స్ ద కంపు? Yeah. Thank you. Okay. I would like to take one picture. Okay. అంజలి, ఇక్కడ నుంచి ఎనర్జాన్ కి టోటల్ మిల్క్ I సప్లై would like to జరుగుతుంది. take a picture over there. Can you please stand there? Smile. Is your father good at baby designing? యా. స్టార్ట్ చేసినప్పుడు 100 ఆవులు ఉండేవి, 7,000 ఆవులు ఉన్నాయి. I just want to take one more picture. వేడ కనపడకుండా ఫోటో తీ. Has your father gone to Gujarat? యా. Where in Gujarat he is planning Energon factory? ఏంట్రా ఇది? ఇంటర్వ్యూ మాదని చెప్పి మా నాన్న గురించి అడుగుతుంది. Okay, you know what? Just go and join them. I'll take a picture. Go on. Let's click one. Come. Smile. Jeez. Yeah, are we done? Photo shoot over? ఎలా ఉన్నావు బాబు? ఎలా ఉన్నారు? I just want to go to the toilet. Olga, you need to go behind that building. Hey, what happened? ఎందుకు పని తడిసిపోయింది? ఎప్పుడు నాకు డీసెన్సీ లేదంటావు? ఏదో అర్జెంట్ తడిసిపోయింది, ఇవన్నీ అడుగుతావేంటి? No, I just slipped in the toilet. కోటయ్య, పాల ట్యూబ్ పీకితే మోగుతోంది, ఆడపిల్ల బాత్రూంలో పడిపోతే అలారం మోగెట్టి పెట్టొచ్చు కదా. కన్సర్న్. దీని పంది కొట్టిన 12 మంది వెంట పడతారా? Come on, hero, come on, let's hurry up. ఏంట్రా అది? దీనికి ఎంత? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం పని మీద వెళ్తున్నావు? స్కూల్ యూనిఫామ్ వేసుకొని వస్తావా? థియేటర్ కదా డిఫరెంట్గా. జరపకరా మెడకి ఒకటి. అది స్టైల్. ఇప్పటి నుంచి 3 hours నా మాట నువ్వు వినాలి. ఓకే, లెట్స్ గో. ఈ మంచుల్లో ప్రేమ
ఇది ఒక సోది సినిమా. ఓ తెగ ఫీల్ అయి చూస్తున్నా. సూపర్ సినిమారా. యూత్ పాలిటిక్స్ చెప్తున్నారు. సూపర్ ఫిక్స్ తీసుకొచ్చి ఏంట్రా ఏం చేస్తున్నావురా? ఏయ్ నైట్ దానికి గ్లాస్ తీసుకొని ఇంటికెళ్ళా. ఓకే 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 ఓకే. రిహర్సల్లోనే నా మీద వాళ్ళమన్నా, ఇప్పుడు తన మీద వాళ్ళరా. చేయి పట్టుకో. ఇట్స్ ఓకే. రే పంచరైన ఆటోలో తాత వెళ్తున్నట్టు ఏంట్రా ఇది? అలా స్మూత్ గా చెయ్యి తడమరా. రే చపాతీకి పిండి కలుపుతున్నావా? సాఫ్ట్ గా పువ్వుని తరిగినట్టు ఫీల్ అవ్వు. అది నెక్స్ట్ చపాతీ అయిపోయిందా? నెక్స్ట్ కుర్మావి. పురాణి పెట్రోమాక్సలైట్. ఈ కవులో చల్లగాలి చందమామ అని నిన్ను చెడగొట్టరు. అంజలినా టికెట్లు వచ్చించాడే వాణ్ణి. ఫోటో కిసో కిసో. ఇంటికి ఏం తక్కువ లేదు. అక్కి నీ చోటు ఎలా ఉంది చూడు. ఎన్నిసార్లు ప్రామిస్ చేస్తుంటావు? అసలు నువ్వు మారవాలా? ఫైనల్ ప్రామిస్. రేపటి నుంచి కమలులుగా కలిసి పుడితే బుద్ధులు ఒకేలాగుంటాయంటారు. వీడిని చూసైనా మారొచ్చుగా. ఇదంతా మీ నాన్న గారభం వల్లే. సినిమా టికెట్ అదే లేదు. నేను ఏం నిమిషం సినిమా టికెట్. ప్రధానికి నన్నే అంటావు కదా. ఆ మూడో టికెట్ ఎవరని నీ ముద్దుల కొడుకుని అడుగు. తినే ఆ టికెట్ ఎవరో అడుగు. ఎవరా తను? నా ఫ్రెండ్ అమ్మా. నాకు ఫ్రెండ్, వీడికి కిస్సింగ్ ఫ్రెండ్. వీడారా? నోట్లో వేలు పెట్టినా కొరకలేవనుకున్నాను కదరా. కొరికేశాడమ్మా, కొరికేశాడు. నా ఊరు నుంచి వచ్చేసారా? హాయ్ డాడ్. కిందకి రండిరా. బుక్ అయిపోయావరా. చూడ్డానికి నీ మలయాళ సినిమా సీరియల్ అనే ఉంది. వాట్ ఇస్ దిస్? షీస్ ఓల్గా ఫ్రమ్ ఉక్రేనియా. మా గురించి ప్రెస్ లో రాస్తుందంట. షీస్ జస్ట్ రిపోర్టర్. రిపోర్టర్ కాదురా, స్పై. కంపెనీ సీక్రెట్స్ ని దొంగలించడానికి వచ్చింది. ముందు నా ఆఫీస్కి వచ్చింది. నా టేబుల్ మీద ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని సీక్రెట్ గా ఫోటో తీస్తుంటే తరివేశాను. ఆ తర్వాత R&D డిపార్ట్మెంట్ ని ఎవరో తగలబెట్టేశారు. ఆన్ టాప్ ఆఫ్ దిస్ దాన్ని మన క్యాటిల్ ఫార్మ్ కి తీసుకువెళ్లి మీరు కలిసి గంతులేశారు. డాడీ యు ఆల్ రియాక్టింగ్. షట్ అప్ అకే. నువ్వు మాట్లాడుకో. ప్లాన్ చేసి నేను ఊర్లో లేని సమయం చూసి మీ దగ్గరకు వచ్చేది. ఎవ్రీవన్ వాంట్స్ టు స్నాచ్ అవే దిస్ కంపెనీ ఫ్రమ్ మీ. మీకేం తెలుసురా నా కష్టం కృషి గురించి? ఇదంతా నువ్వు ఇస్తున్న చడవే. సరే వాడు నీ వల్ల చెడిపోతున్నా. వదిలేరా. ఓల్గా అంత బ్రెయిన్ లేదు. షీస్ అ బ్లడీ డంప్ చిక్. కమ్ ఓల్గా, లెట్స్ హావ్ ఎ డ్రింక్. Нет. It's been a rule. I haven't broken it in 8 years. On Fridays, I don't drink. I lost my brother on Friday. It's me. సెంటిమెంటా? దీన్ని పాప నాన్న అనుమానిస్తున్నారు. Hey, Vimal. You wanted to meet me. What's the matter? ఓల్గా అయితే Oh, excuse me. Алло, привет. Да, конечно, я возвращаюсь. రే తనదెందుకు తీస్తున్నావురా? ఏం లేదురా, సరదాగా రష్యన్ పాటలో వింటా. Oh, how could you open my bag?
say for this? No, it's just waste. Sport No, pictures. these are intentionally framed and focused. You didn't take our pictures, you misused us. Tell me, who are you? Definitely not a journalist. You're a spy. Please listen. You've come to steal my father's trade secrets, you bloody cheat. Lying from head to toe. You meet different customers with different names or different games. You bloody slut. Stop it. Stop it. Okay, listen. My investigation brought me from Ukraine to your father's product here. Bullshit. No, you don't know how big this is. You think Raghu's death was suicide? No, he was killed. Murdered. Man, it's not complete. You give more money, I'll give more details. This is all for your country, your people, your children. Whole generation will be ruined within 10 years. I don't care what happens after 10 years. I want my money now. Steve, I'll kill you. Don't play with me. You will regret this. Hey, Olga, you give me more money. I'll give you video evidence. Money-minded, but he was intelligent. He came across some research findings that would have exposed your father. That is why he was murdered. ఈ ర్యాట్ కి మనం 3 నెలలుగా ఎనర్జీ ఆర్ ఫీడ్ చేస్తున్నాం సార్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్. దీనికి 6 నెలలుగా ఫీడ్ చేస్తున్నాం. కొంచెం డల్ గా ఉంది సార్. ప్రాబ్లం ఇదే సార్. సంవత్సరం పాటు ఎనర్జీ అని తిన్న 3 ఎలుకలు ఒకదాని తర్వాత ఒకటి చనిపోయాయి సార్. అందులో ఒకదాన్ని డైసెక్ట్ చేసి చూసినప్పుడు బ్రెయిన్, హార్ట్, కిడ్నీ అన్ని పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. నర్వస్ సిస్టమ్ కంప్లీట్లీ కొలాప్స్డ్. ఎలుకలకే ఈ పరిస్థితి అయితే ఎనర్జీ అని తాగుతున్న పిల్లలు తప్పకుండా 5 ఏళ్లలో బాగా ఎఫెక్ట్ అవుతారు సార్. యాక్చువల్లీ దాని బయాలజికల్ సిస్టమ్ దీని గురించి ఎవరితోనైనా డిస్కస్ చేసావా? ఎవరికీ చెప్పలేదు సార్. సిస్టంలో సేవ్ చేశాను. థ్యాంక్ యూ. యూ డిజర్వ్ అ బెటర్ ప్లేస్. థ్యాంక్ యూ సార్. Your father burnt research lab like an accident. He destroyed all Raghu's proof. One more thing. Your father's rival, Ajay Ratnam, spied on your company. That is why he was killed. But you could have gone to the police. Why didn't you do that? This is a matter of billions and billions of dollars. These people just would have bought the police. I would have been tortured, arrested, and deported back to Ukraine. I am more worried about millions of kids. My concern is the future of India. I have got more proof in my room. Okay? I'm going to work tonight and connect all the ends of the puzzle. So I will show you all my findings tomorrow. Because you are not in the position to understand me right now. You better go home now, okay? Oh my God. Excuse me. ఎందుకు రావండి అంత తాగనిచ్చావు? మిమ్మల్ని ఎనీ ప్రాబ్లం? మన ఫ్యాక్టరీలో ఎనర్జీలో ఏదైనా తప్పు ఉందా నాన్న? హోల్గా ఏదేదో చెప్పింది నాన్న. ఫారెన్ నుంచి ఏం ఇంపోర్ట్ చేస్తున్నావు నాన్న? ఎనర్జీలో ఏదో కలుపుతున్నావని చెప్పింది. మిమ్మల్ని తాగున్నారు. లేదు నాన్న. రేపు మాట్లాడుకుందాం. రఘు చావు కూడా సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్పింది. దాని దగ్గర అన్నిటికీ సాలిడ్ గా ఎవిడెన్స్ చెప్పింది. సరే ఇప్పుడు వద్దు, రేపు పొద్దున మాట్లాడుకుందాం. మీరు ఇంటికి వెళ్ళండి. ప్రసాద్, వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. సరే సార్. మా అయ్యగారు ఇంట్లో దించడమ్మన్నారు. నువ్వు వెళ్ళు. ఇదంతా నా కర్మ. ఎందుకు ఇలా తాగొచ్చారా? నేను కాదమ్మా, వీడే. లేదమ్మా ప్రామిస్. ఏమైనా తిన్నారా? ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతుందమ్మా. నాన్న ఏదో తప్పు చేస్తున్నారమ్మా. మనం ఫ్యాక్టరీలో రఘు అని ఉండేవాడే, వాడు సూసైడ్ నోరు చేసుకున్నాడు. వాక్కండి, వెళ్ళి నిద్రపోండి.
Your supporters do seem to be taking a page from evangelical Christian activists in the 90s. They're taking control of state conventions to win you enough delegates to get your name placed formally to shit. I mean, is the goal to get you a prime... చేతులు ఏదో ఉంది. ఏదో పెన్ డ్రైవ్ లాంటిది మింగేంద్ర. పదండి. తీరా ఫోన్ తీరా. మార్నింగ్ అంజలి. పోలీసులు నిర్ధారించింది వెంటనే టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ చూడు. ఏ ఛానల్? ఎంబసీకి తెలియపరిచారు. ఈ సంఘటన గురించి హోటల్ Volga is dead. మేనేజర్ ఇచ్చారు. ఆవిడ ఎప్పుడు బాల్కనీలో కూర్చొని డ్రింక్ చేస్తుంటారు. ఈ రోజు కొంచెం ఎక్కువైనట్టుంది. 2వ ఫ్లోర్ నుంచి కాల్ జారి కింద పడినట్టున్నారు. పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన గురించి ఈ ప్రాంతం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏమంటున్నారు? ఇక్కడ ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి జరిగిన ప్రమాదం యాక్సిడెంట్ అని తేలింది. ఆ వోల్గా అనే అమ్మాయి తాగిన మైకంలో అజాగ్రత్త. ఎలా పడిపోయి ఉంటుందిరా? నన్ను కాదు, ఆయన అడుగు. వోల్గా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని నిన్న మీతో చెప్పాను. వెంటనే తను పైనుంచి పడిపోయి చనిపోయింది. ఎలా జరిగింది నాన్న? ఎలా అంటే అదే న్యూస్ లో చెప్తున్నారు. ఫుల్ గా తాగింది, కింద పడి చచ్చింది. లేదు, ఛాన్స్ చేయలేదు. ఫ్రైడేస్ తను తాగదని చెప్పింది. నిన్న తను తాగలేదు. నాకు కన్ఫర్మ్ గా తెలుసు. మీరే తాగింది తెగలేదా మీకు? వీడేం బాగుతున్నాడు? శివాన్, మీరు చేసే అక్రమాలని ఎవరు ఎదిరించినా వాళ్ళని అంతం చేస్తారని చెప్పింది. You murdered Volga. Shut up. Are you mad? నోర్మోయరా, నువ్వు పీకలు తాగా కాబట్టి నిన్న తనతో పూర్తిగా మాట్లాడలేకపోయాను. ఓ రియల్లీ? ఎవరితో తెల్లదాని గురించి నన్నే అనుమానిస్తావా? నేను అనుమానించట్లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరే ముందు రఘు, ఇప్పుడు ఓల్గా, నెక్స్ట్ ఎవరు? నువ్వేరా? నిన్ను నేనే చంపేస్తాను. మాటికి మాట నాన్న మీద రైస్ అవుతున్నా. ఇవన్నీ నీకు ఎలా అర్థం అవుతారా? సెల్ఫిష్. నీ సుఖాలే నీకు అన్నిటికన్నా ముఖ్యం. నీకు నొప్పి పెడితేనే అది నీకు ప్రాబ్లం. ఎప్పుడు జాలీగా ఉండాలి, కానీ దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి నీకు అనవసరం. యువర్ అ బ్లడీ ప్రొడక్ట్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ కన్స్యూమరిజం. ఏ ఎర్ర సంచి, స్టాప్ ఇట్. ఏంటి కూలోడి మీద చేసి మాట్లాడితే నువ్వు పెద్ద షేక్వేర్ అయినట్ట? నువ్వు వేసుకున్నావే షర్టు, ప్యాంటు, బెల్ట్, లోపల వేసుకున్న అండర్వేర్, ఇవన్నీ ఎవరి సంపాదనతో కొనవరా? ఎక్కడో బెంగాల్ వరదలు, గుజరాత్ భూకంపం, సునామీ, యూనిసెఫ్, ఎన్జిఓస్ కి నువ్వు దానాలు ఇచ్చేస్తావే, అదంతా ఎవరిది? నువ్వు కుప్పలారి తోలి సంపాదించావా? ఆయన తాగబోతే ఎదవా. నిన్ను మారేంద్రా నాన్న గురించి తప్పగా మాట్లాడుతున్నాడు. నాన్న నాన్న అని నెత్తి మీద పెట్టుకుంటున్నావే, నాన్న ఏం చేస్తారో తెలుసా? ఒకే హార్టును కవల పిల్లలు బతుకున్నట్లు మెడికల్ హిస్టరీలోనే లేదు. ఒకరిని పోగొట్టుకోవడానికి సిద్ధమైతేనే రెండో వాళ్ళని బతికించగలం. పిల్లలు ఏడుస్తున్నారు ఏంటండి? ఆ మాత్రం చూసుకోలేరా? ఇంకా కరెక్ట్ చేయలేదా? నేను ల్యాబ్లో కరెక్ట్ చేయమని చెప్పానే. అవి తీసుకుని నేను యూనివర్సిటీకి వెళ్ళాలి. లేదయ్యా, పక్కాగా ఉంటే నేను మర్చిపోలేదు నాన్న, నేనేది మర్చిపోలేను. అప్పుడప్పుడు కల్లో కూడా వస్తోంది. ఆ దారుణ ఎవరికి తెలియకూడదు. అది నాతోనే సమ్మది కానివ్వండి. ఏం జరిగిందిరా? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నా? వద్దమ్మా, నాకేం వద్దు, ఎవరు వద్దు. నన్ను నా దారుణం పోనివ్వండి. పోరా, పోతే పో.
ఎందుకమ్మా నన్ను పుట్టగానే కోసి పారేయలేదు? ఇప్పుడు చూడు, నా అంతటి నేను ఏం చేయలేకపోతున్నాను. రే, నేను లేకపోతే నువ్వు ఒక్కడు కూడా ముందుకు వెళ్ళేవరా? ఎక్స్ట్రా ఫిట్టింగ్. రే, నేను లేకపోతే నువ్వు ఉట్టి మాంసప ముద్దవిరా. నీ గుండె కూడా లేదు కదరా, హార్ట్లెస్ ఫెలో. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటే మాట్లాడు? మీరిద్దరు ఇలా విడిపోవడానికి నన్ను ఇంత కష్టపడి పెంచింది. అయ్యో అయ్యో, మీరిద్దరు వేరు వేరు కాదురా, ఒకే ప్రాణం, నా ప్రాణం. సార్, ఈయన మిస్టర్ అలెక్స్, అఫీషియల్. మేడం, ఈయన కోసం వెయిటింగ్. ఈయన సైన్ చేశారంటే పోస్ట్ మార్టం చేసి అమ్మాయి బాడీని వెంటనే అప్పగిస్తాం. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళిన దానివి అమ్మాయి బాడీ చూసి తిరిగి వచ్చేయాలి. ఉన్న పలంగా వచ్చేయమంటే ఎలామా? వోల్గా నా ఫ్రెండ్ అమ్మా. నేను చెప్పేది నువ్వు వినమ్మా ప్లీజ్ మా. తొందరపడకండి అన్న, ఆ దొరసాని బాడీ ఇప్పుడేగా నా టేబుల్ మీదకి వచ్చిందే. ఇదిగో మన పని అవుతుందా అవదా? అవుతుందన్నా, ఆ శవాన్ని కొయ్యబోయేది నేనే. వస్తువు ఎలా ఉంటుందో చెప్పండి. పెన్ డ్రైవ్ తెలీదా? సిమ్ కార్డ్ లాగా చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంకా ఇది పోలీసుల చేతికి వెళ్ళకూడదు. అయ్యా, రిస్క్ మ్యాటర్ అన్న. 5,000 ఎక్కడ సరిపోయింది? 10,000 ఇవ్వండి. మాట్లాడు. ఇదిగో 7,000 తీసుకో. ఏం కుదరదు, 10,000 ఇవ్వండి. 2,000 అడ్వాన్స్ ఉంచు. పని 5,000 తీసుకో. బేరాలంటే మన పనవడం ముఖ్యం కానీ. హలో విమల్, చెప్పండి. ఓల్గా పోస్ట్ మార్టం అయిందా? వోల్గా చనిపోయే ముందు పెన్ డ్రైవ్ ని మింగేసిందిట. దాన్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎవరో ట్రై చేస్తున్నారు. నువ్వు వెంటనే రా. అంజలి, మా కంపెనీ సీక్రెట్స్ అందులో ఉన్నాయి. అది బయట వాళ్ళు ఎవరికి దొరకకూడదు. నువ్వు ఎలాగైనా తీసుకో, నేను వచ్చేస్తాను. ఓకే, ఐల్ ట్రై. సార్, టోకెన్ నంబర్ 12, స్కూల్ పిల్ల. కెమికల్ అనాలిసిస్ చేయాలట. చీఫ్ మిమ్మల్ని రమ్మన్నారు సైన్ చేయడానికి. వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. రేయ్, ఏంట్రా ఇది? సింపుల్ మ్యాటర్ని పట్టుకుని ఈయన సేవ్ చేస్తున్నావు. ఈయన సేవ్ చేస్తే ఎలా చెప్పు? అరే అది కింద పడింది. అన్నా అన్నా, ఆ పెన్ డ్రైవ్ దొరికిందా? పెన్ డ్రైవ్ ఏమీ నా దగ్గర లేదమ్మా. క్లోజ్ ఫ్రెండ్ పెన్ డ్రైవ్ అటువంటిది ఏమీ లేదమ్మా. అది నేనిస్తాను. అయ్యో, డబ్బులు తీసుకున్నావటమ్మా. వద్దు వద్దు, లోపల పెట్టు, లోపల పెట్టు. దీన్ని కూడా తీసుకో. పెన్ డ్రైవ్ లేదు. ప్లీజ్. ఇదిగో తీసుకో, త్వరగా వెళ్ళిపో. థ్యాంక్స్. ఏమైంది? దొరికిందా? అది పెన్ డ్రైవ్ ఏది? ఇదిగో తీసుకోనా. ఆ అమ్మాయి గడుపులో ఏమీ లేదు, ఇప్పుడు విస్కే ఉంది. ఏంట్రా వాగుతున్నా? వాగట్లేదన్నా, జేబులో ఏం లేదురా. ఏంట్రా ఇది? ఎక్కడ్రా అది? అమ్మాయా? అతను చెప్తా ఉంటా. సార్, అమ్మాయి దగ్గర ఏమైంది? హాయ్ అకి. వెరీ సాడ్. మంచి వెళ్ళు విమల్. వెరీ నైస్ గర్ల్. క్యాషువల్లీ బయలుదేరు విమల్. లీవ్. గో. వాట్? నీకేమైనా పిచ్చా? వచ్చింది ఓల్గా బాడీ చూడడానికి. అని తర్వాత చెప్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అంజలి, get it. మాతో వచ్చే. We'll drop you. నాకు కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి. What's happening, అంజలి? ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవాలి. గో. I'll take care. హలో సార్, వచ్చిన ప్రాబ్లం. పెన్ డ్రైవ్ ఏమని చేతికెళ్ళింది. షిట్. అది నా చేతికి రావాలి. తెలిసిన మొహాన్ని పంపించదు. దొంగతనం జరిగినట్టుండాలి. కేర్ఫుల్. అర్థమైంది సార్. ఒక అమ్మాయి చచ్చిపోయింది, కొంచెం కూడా సెన్స్ లేకుండా. పిచ్చరా మీకు? నడపడం కావాలని చూస్తున్నారు.
ఏంట్రా మీ గోళ? ఏం కావాలరా మీకు? ఫేస్ లో ఘాటు పట్టకు, గర్ల్ ఫ్రెండ్ పాపం ఫీల్ అవుతుంది. వచ్చే కదా కావాలి, ఇస్తాను. తీరా ఇదిగో. ఎవరు మీరు? ఏం చేసినారు? ఆఫ్టర్ ఆల్ వాచేగా ముద్దు నా కొడుకులు అడుగుతున్నారు. మాట్లాడుతుంటే చేస్తావేంట్రా? ఏం కావాలరా నీకు? అడుగు, ఇస్తాడు. తీసుకో. వద్దురా, వద్దు, వెళ్ళిపోదాం. వద్దురా, వద్దు, వెళ్ళిపోదాం. నా మాట విను, వెళ్ళిపోదాం. ఇటు చూడరా. ఏ కాదు, ఏ కాదు, ఏ కాదు. ఏమవుతుంది? చిన్న చిన్న దెబ్బ, చిన్న దెబ్బ, చిన్నదే. హాస్పిటల్కి వెళ్ళిపోదాం. ఏం కాదు, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. యా కమ్. నీకేం కాలేదురా, ఏం కాలేదు, వెళ్ళిపోదాం. విమల్, విమల్ చూడు. రేయ్ ఇలా చేయకు. రేయ్ రేయ్, నేనే చూసుకోలేదురా. కొంచెం దూరం, కొంచెం దూరం, కొంచెం దూరం. విమల్, విమల్, రేయ్ జీవనం అవుతుంది. విమల్, రేయ్ రేయ్ చూడు, చూడు, నీకేం కాలేదురా. హార్ట్ బీట్ ఉంది. జస్ట్ మైకమే, మైకమేరా, మైకో. నాకేం కాలేదంటే నువ్వు బాగున్నట్టుగా అర్థం. రేయ్ చూడరా, ప్లీజ్ స్టాప్, స్టాప్. ఆగండి, ఆగండి. అయ్యో ప్లీజ్ హెల్ప్. రేయ్ రేయ్ వదలైకురా, వదలైకురా. రేయ్ వదలైకు. సారీ రే, సారీ. నేనేదో మాట్లాడేశాడు. మాట్లాడరా రే, మాట్లాడరా. రే వదిలిపెట్టడు, నేను ఒంటరిగా వదిలిపెట్టాను. మన ఇద్దరం ఒక్కటేనా? ప్లీజ్ స్టాప్, స్టాప్, స్టాప్. ఎవరైనా రండి. ఆటో, ఆటో, ఆటో. అన్నా, 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 అన్నా.
అన్నా రానా తనకి దెబ్బ తగిలిందన్నా. హాస్పిటల్కి వెళ్ళాలి రానా. మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నా. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సారీ సార్, విమల్ ఇస్ బ్రెయిన్ డెడ్. బట్ హార్ట్ బీట్ ఉంది. విమల్లోనే కామన్ హార్ట్ ఉంది గనక దాన్ని తీసి అఖిల్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తే కనీసం ఒకళ్ళనైనా కాపాడొచ్చు. వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ సూన్. అయ్యో 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 భగవంతుడా. డాక్టర్ వాడికే కాకూడదు సార్. వాడిని కాపాడండి డాక్టర్. ప్లీజ్. హలో సార్. ఏం చేస్తున్నారు సార్ మీ పోలీస్? రోజు పేపర్లో చదువుతున్నాం, నార్త్ ఇండియా నుంచి వచ్చి దోపిడీలు హత్యలు చేసి ఎవరికీ తెలియకుండా పరారైపోతున్నారు. ఇంత అజాగ్రత్త అయితే ఎలా? డోంట్ వరీ సార్, కనిపెట్టేస్తాం. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? యూ కెన్ ఎంక్వైర్ నౌ. 1 minute సార్. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ సార్. మ్యామ్ కాస్త బయట వెయిట్ చేయండి. ఎక్స్క్యూజెస్ ప్లీజ్. సార్ ఇది ప్లాన్ చేశారు సార్. రాబరీ. ఇట్స్ నాట్ జస్ట్ రాబరీ. ఇది డబ్బు కోసం. వోల్గా అది షోర్గా హత్యే సార్. ఒక పెన్ డ్రైవ్ ని మింగేసింది. అందులో మీ కంపెనీ సీక్రెట్స్ ఉన్నాయని విమల్ చెప్పాడు. రోలెక్స్ వాచ్, విమల్ కార్టియర్ వాచ్, ప్లాటినం చైన్. పోస్ట్ మార్టం అప్పుడు వార్డ్ బాయ్ దగ్గర పెన్ డ్రైవ్ తీసుకుని విమల్కి ఇచ్చాను. అది తన దగ్గర నుంచి దొంగిలించాలని. హిందీలో మాట్లాడారు. వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా? సార్ మన పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. సాక్ష్యం చెప్పడానికి నేను రెడీ. మార్చరీ నుంచి నువ్వు ఎవిడెన్స్ దొంగిలించావు. ముందు నిన్ను అరెస్ట్ చేస్తారు. మీడియా వల్ల మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఇంటర్నేషనల్ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు పోలీసులను కొనేస్తారు. సో దయచేసి ఇదంతా అఖిల్తో వెళ్ళి చెప్పకు ప్లీజ్. ఇప్పుడే వాడికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. హీ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అర్థమైందా? ఎస్ సార్. మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. నేను మీ కంపెనీలో పనిచేసే రఘు వాళ్ళ అమ్మని. ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలని వచ్చాను. నీళ్ళల్లో పడి చనిపోయాడే అతనా? తాను ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు. ఈ రోజు పొద్దున్నే వాడి రూమ్ క్లీన్ చేద్దామని వెళ్ళాను. ఈ ఫోల్డర్ దేవుడి పట్ట వెనకాల నాకు కనపడింది. ఈ పేపర్స్ అన్ని మీ కంపెనీ లాగ్ బుక్ జెరాక్స్ కాపీ అనుకుంటాను. నేనొక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్ని చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్లో ఏదో తప్పు జరుగుతోందో అనిపిస్తుంది. తరచూ మీరు ఈ గుడికి రావడం నేను చూస్తుంటాను. అందుకే దీన్ని మీకు ఇద్దామని వచ్చాను. అన్న వెళ్దామా? ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా వర్క్ అవ్వలేదు. ఐ జాయిన్ యూ అట్ 11:30. ఓకే బాయ్. నేనొక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్ని చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్లో ఏదో తప్పు జరుగుతోందో అనిపిస్తుంది. ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతుందమ్మా. నాన్న ఏదో తప్పు చేస్తున్నారమ్మా. సుధా ఒకటి.
ఏం చేస్తున్నావు? ఏంటిది? పాలు చెడిపోయాయి. అయితే ఇదెందుకు వాడుతున్నావు? మీ కంపెనీ ప్రోడక్టేగా. వెల్, ఇది పిల్లలు తాగేది. చెప్తుంటే పిచ్చి పట్టిందా? దీనికేం సమాధానం చెప్తారు? మన ఫ్యాక్టరీలో ఏం జరుగుతోంది? అందులో ఏం కలుపుతున్నారో చెప్పండి. దేర్ ఇస్ నథింగ్ సుధా. నిన్నెవరో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది నీకెవరిచ్చారు? అది ఎవరో చెప్తే వాళ్ళని చంపేస్తారా? తిను తిను, బాగా తిను. ఒక లోడు మొత్తం తెప్పిస్తాను. 4 పూట్ల ఇదే తిను. తిను. రామ్మా, కూర్చో. చెప్పరా. రే రాముడు, ఎక్కడున్నావురా? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సుధ ఇక్కడికి వచ్చింది. ప్రకాష్ బోలో. సతీ సాబ్, ఆ రోజు కొట్టుకున్నాం కదా, తో అటాచ్ ఆద్మీ ఉస్మే ఏక్ మర్ గయా నా, దూసరా ఆద్మీ నా వెంట పడ్డాడు. పగల్ సాలే, నువ్వెందుకు ఇప్పుడు బీహార్ నుంచి ఊడిపడ్డావు? ఏం చెప్పంటారు? ఖతం కర్ దూ. ఇప్పటికే ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. అతను నువ్వేమీ చేయొద్దు, తప్పించుకుని పారిపో. అర్థమైందా? హలో హలో, ఏంట్రా, డివోర్స్ కావాలని వచ్చిందా? ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, పెట్టేస్తాను. చాలే నోర్మిరా, నీ ప్రోడక్ట్ ఏదో తప్పుందని చెబుతుందేంటి? మై గాడ్, నా ట్రేడ్ సీక్రెట్స్ ని దొంగలించడానికి ఒక దొరసాని ఎవరెవరో ట్రై చేశారు. వాళ్ళ పప్పులు నా దగ్గర ఉడకలేదు. చివరికి ఇలాంటి ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఎప్పుడైతే నా భార్యకి నా మీద అనుమానం కలిగిందో, ఐ హావ్ మేడ్ ఎ డెసిషన్. నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నా సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి పడేస్తున్నాను. ఇవాళ లంచ్ మీ ఇంట్లోనే. నౌ ఐ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తో నువ్వే మాట్లాడు. నా కంపెనీని రేట్ చేయమను. మీ ఆవిడకి సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్తావు, నిన్ను పిలిపిస్తే నువ్వేమిట్రా ఇలా వాగుతావు? ఉండ్రా, నంబర్ డైల్ చేసిస్తాను. కమిషనర్ గారు మాట్లాడు. ఎందుకు ఇదంతా? హలో, సెషన్స్ కోర్ట్ మ్యాజిస్ట్రేట్ వరదరాజు స్పీకింగ్. ఏమైంది?
చెకింగ్లో ఉంటాను. ఓకే సార్. మళ్ళీ చేస్తాను. సతీష్, గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర ఒక స్టాఫ్ నెంబర్ ఉంది సార్. అది ఎవరి నెంబర్ నాకు తెలియాలి. చెప్పండి సార్. 944000071. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫ్రమ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రైడ్ చేయడానికి వచ్చారు సార్. ఐ యామ్ రంగనాథ్. ఐ జస్ట్ కమ్ అప్. మీరు లోపల తీసుకెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే ఉండండి. మీరు స్టేబులైజ్ చేసి వెళ్ళి స్టాంపులు తీసుకొస్తారు. మిస్టర్ అఖిల్, అంతా చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. థ్యాంక్ యూ ఫర్ దట్ కోఆపరేషన్. స్పెసిఫిక్ రీజన్ ఇష్యూ చేయకండి సార్. ఎప్పటిలాగా రొటీన్ చెకింగ్ అంతే. దిస్ ప్రోడక్ట్ ఈస్ వెరీ హెల్తీ అండ్ హైజీనిక్. ISO, ISI నామ్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు. దిస్ కంపెనీ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. వి చెక్డ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ది రికార్డ్స్ ఆర్ వెరీ క్లియర్. ఎనర్జీ ఆన్ పాల్ ఏమీ లేదుట. రే రాముడు, గవర్నమెంట్ నేను మిస్టర్ క్లీన్ అని సర్టిఫై చేసిందిరా. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. అంత అర్జెన్సీ ఏంటకి? ఇంత పొద్దున ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తర్వాత చెప్తాను. ఏం బాబు, బాగున్నారా? కోటయ్య, నాకొక అదిగో అవే మూట్లు ఫారం దానా బాబు. మన ఆవులకి షిప్పులో స్పెషల్ గా తెప్పిస్తున్నారు. మిషన్లో కలిపి దాన్ని మేతగా పెట్టేస్తాం. మరెందుకు డల్ గా ఉన్నాయి కోటయ్య? ఈ ఫారెన్ మేత వల్ల కొన్ని 50 లీటర్ల పాలు ఇస్తాయి, కొన్ని ఎక్కువ బలిసి పొదుగు బరువెక్కుతాయి. ఆ బరువుని కాళ్ళు తట్టుకోవాలి కదా. బతుకున్నంతకాలం ఇవ్వాల్సిన పాలని 2 దపాల్లో పిండేస్తే ఆవు నీరసమై జబ్బుపడి త్వరగా చచ్చిపోద్ది బాబు. దాన్ని ఏం చేస్తారు? సరిపోయినట్టుని బయటికి పంపించకుండా ఇక్కడే పాతి పెట్టేయాలని నాన్నగారు ఆర్డర్ చేశారు. సరే కోటయ్య, వస్తాను. బాబు, ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ మాట ఎందుకన్నా? ఆ అమ్మాయి కాడు సుత్త తెలియడులా. వద్దు బాబు, వద్దు, ఉంచండి బాబు. ఆయన అలా అన్నాడని డబ్బులు ఇచ్చావా, లేక అనడానికి డబ్బులు ఇచ్చావా? ఇంతకంటే ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి, పద. I can't believe this. మీ నాన్నే ఎలా మిమ్మల్ని... అకి, ఈ పెన్ డ్రైవ్ గురించి మీ నాన్నతో హాస్పిటల్లోనే చెప్పాను. నీతోనూ పోలీసులతోనూ ఈ విషయం చెప్పొద్దని ఆపారు. అలా చెప్పక దీని వెనక్కున్నది ఆయనే కదా. లుక్, ఉక్రెయిన్ నుంచి ఈ సరుకు మా కంపెనీ ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేయని, అందులో తప్పే ఉంది. షిప్పింగ్ డాక్యుమెంట్ లో నో ఫీడ్ అని స్టాంప్ వేస్తుంది. అయితే ఏంటి ప్రాబ్లం? హార్బర్ల దిగుమతి అయ్యే సరుకుని హ్యూమన్ ఫీడ్, యానిమల్ ఫీడ్, నో ఫీడ్ అని విడగొట్టి ఇంపోర్ట్ చేసుకొని ఇస్తుంది గవర్నమెంట్. ఇది నో ఫీడ్, తినే పదార్థం కాదు, మనుషులకి జంతువులకి ఇవ్వకూడదని గవర్నమెంట్ నిషేధించింది.
కానీ దీన్ని ఫర్టిలైజర్ అన్న పేరు మీద ఇంపోర్ట్ చేసి మా పశువులకి దాణాలో కల్పిస్తున్నారు మా నాన్న. ఓ గాడ్. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికే వోల్గా ఆ రోజు ఫామ్ లో ఫోటోలు తీసింది. తను రహస్యంగా కలెక్ట్ చేసిన పాలు, ఎనర్జాన్ శాంపిల్స్, తను టెస్ట్ చేసిన ల్యాబ్ రిపోర్ట్ కూడా ఓకే చెప్తోంది. రైడ్ లోనూ ఏ తప్పు లేదని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అది నాకేమీ అర్థం కావట్లేదు. లుక్ అట్ దిస్. ఇంతవరకు ఓకే. తర్వాత రష్యన్లో ఉంది. లెట్ మీ సీ దట్. బస్తా మీదున్న అదే సింబల్ పోటా ఫార్మ్ ప్రొడక్ట్స్. దాన్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ఏదో హెలికాప్టర్ క్రాష్. ఇది ఉక్రెయిన్లోనే జరిగింది. ఎవరో చూసావా? మా నాన్న. ఈ మక్షాట్స్ ఎవరివో కూడా తెలియట్లేదు. ఈ ఫోటోలకి ఎనర్జాన్ కి ఏంటి కనెక్షన్? వోల్గా ఏమన్నా మెన్షన్ చేసిందా? ఎనర్జాన్ నెక్స్ట్ జనరేషన్ ని అంతం చేస్తుంది. ఎనర్జాన్ డేంజరస్ అయిన ప్రోడక్ట్ అని ఏ ల్యాబ్ లో ప్రూవ్ చేయలేకపోయినా ఇండియాలో దావాగ్నిలా పెరుగుతున్న ఈ సమస్య మొదలైన చోటు ఉక్రెయినియా. వీటికి సమాధానం ఉక్రెయినియాలోనే ఉంది. ఉక్రెయినియాలో నా క్లోజ్ ఫ్రెండ్ అశోక్ ఉన్నారు. హీ వర్క్స్ ఇన్ ద ఇండియన్ ఎంబసీ. నేను అడిగితే తప్పకుండా హెల్ప్ చేస్తాను. Hi. How are you? I'm good. How are you? I'm He fine, Ashok. thanks. నేను చెప్పాను కదా, Hi, hello. he works in the Indian embassy. 1991లో సోవియట్ యూనియన్ బ్రేక్ అయ్యి 15 దేశాలుగా విడిపోయింది. వాటిలో ఒకటే యుక్రేనియా. యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు దాగున్న రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడడం వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మిలిటరీ రూల్, ఎదిరించే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. నేను ఈమెయిల్ చేసిన ఫోటోస్ నుంచి ఏమైనా కనిపెట్టగలిగారా? ఓ యా, యుఎస్ఎస్ఆర్ ఎన్నో దేశాలుగా విడిపోయినప్పటికీ 92 బార్సిలోనా వరల్డ్ గేమ్స్ లో అన్ని దేశాలు ఏకమై యూనిఫైడ్ టీమ్ అనే పేరుతో నంబర్ 1 ప్లేస్ ని సాధించింది. వీళ్ళందరూ ఉక్రెయినియా నుంచి వెళ్లి మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్స్. 10 ఏళ్ల తర్వాత ఈ 39 అథ్లెట్స్ ఒక హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు. అథ్లెట్స్ ఎంతమంది చనిపోయారు? 39. మా ఆర్కైవ్స్ నుంచి తీసిన పాత న్యూస్ పేపర్ ఇది. ఇవి వోల్గా పెన్ డ్రైవ్ లో ఉన్న ఫోటోస్. 45 మంది అథ్లెట్స్ లిస్ట్ లో ఉన్నారు. అందులో 39 మంది ఈ క్రాష్ లో చనిపోయారు. మిగతా 6 బతికి ఉండొచ్చుగా. వాళ్ళని కలిసి మాట్లాడగలిగితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసుకోగలరా? షూర్, ఐ ట్రై త్రూ మై సోర్స్. అండ్ ఇదే మీరు అడిగిన నెక్స్ట్ ఫోటో. ఈయనే నిక్ వెస్ట్, అథ్లెట్స్ కి న్యూట్రిషన్ డాక్టర్. ఈయన ఆ క్రాష్ లో చనిపోయారు. ఇందులో ఉన్న మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలియదు. సార్, ఈ ఫోటోలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఓకే, నేను కాన్సర్ట్ లో పనిచేస్తున్నందువల్ల ఈ ఫ్యాక్టరీకి రావడం కరెక్ట్ కాదు. నేను వెంటనే 6 అడ్రస్ ని ట్రేస్ చేస్తాను. మీ పని అయ్యాక మనం కలుద్దాం. ఓకే సార్. వాళ్ళ ఎండీని కలవాలని చెప్పు. Я был весьма удивлен. మీరు Информация వస్తున్నట్టు మీ నాన్న చెప్పలేదని అంటున్నారు. మా నాన్నకి తెలియదురా నిన్ను మీట్ అవుతానని. Итак, что вы будете на обед? వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేస్తున్నారు. Дорогая моя, у нас высокие гости. మన కోసం స్పెషల్ గా రష్యన్ ఫుడ్ వంటమని వాళ్ళ ఆవిడతో చెప్తున్నారు. ఆయన వైఫ్ కి ఇస్తున్నారు. Я высоко ценю మీ взаимоотношения с నాన్నగారంటే ఆయనకి господином ఎంత గౌరవమో Арчинаро. చెప్తున్నారు. అలా గౌరవిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. పశువుల దానాన్ని నువ్వు తయారు చేసేది, మరి ఫర్టిలైజర్ అన్న పేరు మీద మా ఊరికి ఎక్స్పోర్ట్ చేసినావు ఎందుకు? ఇవన్నీ మీ నాన్న దగ్గర అడగమంటున్నారు. వెయిట్, ఈ ఫోటో గుర్తుందా? నువ్వేగా? ఈ ఫోటో నీకు ఎలా దొరికింది? ఈ ఫోటోలో ఉన్న నిక్విస్ కి నీకు ఏంటి కనెక్షన్? Я не знаю этих лиц. ఆయనకేం తెలియదంటున్నారు. ఓల్గా అనే జర్నలిస్ట్ నిన్ను కలవడానికి వచ్చింది. Do you remember her? Я никого не знаю. నాకెవరిని తెలియదంటున్నారు. వాడి ఇంట్లో బిర్యానీ క్యాన్సిల్ అంతేగా? బయలుదేరమంటున్నారు. చెప్తున్నా బే. కాఫీ షాప్ నుంచి యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అఖిల్. ఆ 6 ఆ క్రాష్ అయిన ఫ్లైట్ లో ట్రావెల్ చేయలేదు. కాన్సులేట్ లో ఉన్న ఇంటెలిజెన్స్ హెల్ప్ తో వాళ్ళ అడ్రస్ లని ట్రేస్ అవుట్ చేశాను. నాకెక్కడికి ఎవడు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఫ్రాన్స్ టూర్ వెళ్తున్నానని చెప్పి ఉక్రెయిన్లో ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్స్ ని కలుద్దామని వచ్చానా. రోమనోని ఎందుకు మీట్ అయ్యావు? అతను గుచ్చి ఏవేవో అడిగేవాట. నువ్వేగా డాడీ క్లాస్ తీసుకున్నావు. బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, దాన్ని వేసిన వాడెవడో కనిపెట్టాలి. దీనికి ఎవరు బాధ్యులు? కనిపించకుండా వెనకాల నుండి నడిపించే ద్రోహి ఎవరో కనిపెట్టి
వాడి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయాలని నువ్వే కదా డాడీ చెప్పావు. సో యు బికమ్ రియల్లీ స్మార్ట్. కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మనకు మంచిది. ఉన్న ఒక్క కొడుకు బతికుండాలని నేను ఆశపడుతున్నాను. వెంటనే తిరిగి వస్తాను. అన్ని తెలుసుకున్నాక వస్తాను. సతీష్ సార్. అఖిల్, ఎవరు ఫోన్? మై డాడీ. నువ్వు ఈ రెస్టారెంట్ లో ఉన్నట్టు మీ నాన్నకలా తెలిసింది? నో ఐడియా సార్. లెట్స్ గో. మీరు వెయిట్ చేయండి, నేను కార్ తీసుకొస్తాను. మీ నాన్నకి ఎలా ఫోన్ నంబర్ దొరికింది? తెలియట్లేదు. ఇదిగో నంబర్. ఎవరు ఫాలో అవుతున్నారు? అదిగో. You're asking about that car? It's a beautiful car. I really like it. Americans cleverly broke our communism and now they dump their products in our market. ఇట్స్ బికమింగ్ వెరీ సెన్సిటివ్. విషయం ఏంటో మీరు పూర్తిగా చెప్పడం లేదు. ఐఎమ్ ఇన్ కాన్సులేట్ సర్వీస్ అండ్ ఐ కెనాట్ గో బియాండ్ ఎ పాయింట్. నో నీడ్ అశోక్ సార్, సీరియస్లీ ఇప్పటికే చాలా చేశారు. మేము చూసుకుంటాం. ఒక జీపీఎస్ ఉన్న రెంట్ కార్ అరేంజ్ చేసి పెట్టారంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఊరే. ప్రాణాలతో ఉన్న 6 అథ్లెట్స్ ఒకళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఈ లెఫ్టే. పైన అప్పుడు 20 ఏళ్ళు, ఇప్పుడు 40 ఉంటాయి. బాడీలో గాలి ఎక్కడెక్కడ ఎక్కువైందో ఎక్కడెక్కడ తక్కువైందో చూస్తే తెలుస్తుంది. కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? లైఫ్ లో ప్రతిదీ జోకేనా? చీపే కానీ మూడఫ్లో ఉన్నావు కదా. హలో, мисс Бреза, хочу сказать Файна? Вы опоздали на 12 ఫైనా తనొక దేవత. గెలవడానికే పుట్టింది. తన స్విమ్మింగ్ టాలెంట్ ని చూసి తన స్కూల్ ప్రిన్సిపల్ మాస్కోలో ఉన్న స్పోర్ట్స్ బోర్డ్ కి ట్రైనింగ్ కి పంపించారు. 1992 వరల్డ్ గేమ్స్ లో యూనిఫైడ్ టీం తరపున ఫైనా గోల్డ్ మెడల్ సాధించింది. తన విజయాన్ని ఇక్కడ ఊరు వాళ్ళంతా పండగలా జరుపుకున్నారు. కానీ 12 సంవత్సరాల క్రితం తనకి విచిత్రమైన వ్యాధి వచ్చింది. అప్పుడప్పుడు మూర్ఛలాగా నరాల స్ట్రోక్ వచ్చి పిచ్చి పెట్టినట్టు నడుచుకునేది. ఏ డాక్టర్ వల్ల తనని నయం చేయడం కుదరలేదు. చావు మాత్రమే తనకి మతిస్థిమితాన్ని ఇవ్వగలిగింది. వీళ్ళందరికీ కామన్ గా నరాలు బిగుసుకుపోయి కిడ్నీ ప్రాబ్లమ్స్, చివరికి మెంటల్ అయి హార్ట్ అటాక్, డెత్. మిగతా అథ్లెట్స్ అందరూ చనిపోయిన వాళ్ళు ఎయిర్ క్రాష్ లో. 1992లో ఈ కంట్రీకి మెడల్ గెలిచిన వాళ్ళు ఎవరు ఈ రోజు ప్రాణాలతో లేరు. ఎవ్రీబడీస్ డెడ్. సంథింగ్ ఫిషీ అబౌట్ ఇట్. నాడియా తనే మన లాస్ట్ హోప్. 6వ అథ్లెట్. తినే నాడియా జిమ్నాస్టిక్ ఛాంపియన్. ప్రతి పోటీలోనూ ఫస్ట్ వచ్చేది. బర్త్డే పార్టీ అప్పుడు తీసిన ఫోటో. ఓల్గా ఇక్కడ ఓల్గా ఫోటో ఎలా? ఓల్గా మీకు తెలుసా అని అడుగుతోంది. చాలా మంచి అమ్మాయి, జర్నలిస్ట్ అట. Can I have some water? Water? Вода? Конечно, да. Вода. Hey, what are you doing? Okay, hey, ఏం చేస్తున్నావు? నాడియా ఎలా చనిపోయింది? నర్వస్ బ్రేక్ డౌనా, బ్రెయిన్ హ్యామరేజా, లేక రక్తవంతులు చేసుకునే? నాడియా చనిపోయిందని ఎవరన్నారు? నాడియా బతికి ఉందా? నాడియా బతికే ఉందట. కీట్ అనే ఊళ్ళో ప్యాలెస్ వాచ్ లో డాన్సర్ గా పనిచేస్తుందట. I'm sorry. It's completely my mistake. It's not the I did not know. Простите, что я вас... Простите, ради... నాడియా నా స్వీట్ హార్ట్. తను చనిపోయిందంటే కోపం రాదా? Sorry. తప్పు నాదే. Не знали. Sorry. Thanks for the... Простите нас. Боже мой. Take care. Bye. Пожалуйста.
ప్యాలెస్ ఆఫ్ ఆర్ట్స్. డాడీ అక్కడ ఉంటుందంటావా? ఎవరికి తెలుసు. బ్యాండ్ వాయించకుండా డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చాయి. 1992 వరల్డ్ గేమ్స్ లో ఈ కంట్రీలో మెడల్ గెలుచుకున్న వాళ్ళలో నువ్వు ఒక్కదానివే బతుకున్నావు. అందుకే నిన్ను కలవడానికి వచ్చావని చెప్పు. О чем вы хотите поговорить? దాని గురించి చెప్పడానికి ఏముంది? ఓకే, ఈ ఫోటోస్ గురించి క్లారిఫికేషన్ కావాలని చెప్పు. Можете сказать что-нибудь эти фотографии? О нет. Что еще? Что? Just listen to us. Отпустите меня. Just 1 minute. Hey, ఇది ఎంతో మంది ప్రాణాలకి సంబంధించిన విషయం. వోల్గా నీ క్లోజ్ ఫ్రెండ్ నాకు తెలుసు. Я не знаю Волгу. Hey, వోల్గా మాకు కూడా ఫ్రెండే. తన కింద పడి చనిపోలేదు. ఈ ప్రాబ్లమ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తోందని తన్ని చంపేశారు. నాడియా, నాడియా ప్లీజ్, వోల్గా చావుకి అర్థం లేకుండా పోకూడదు. వి నీడ్ యువర్ హెల్ప్ ప్లీజ్. జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. ఈ ఫోటోలో మా నాన్నతో ఉన్న వాళ్ళెవరు? Осторожно, careful. ఈయన డాక్టర్ నిక్విస్ట్, న్యూట్రిషన్ సైంటిస్ట్. ఒలింపిక్ అథ్లీట్స్ కి న్యూట్రిషనిస్ట్ ఈయన. ఓకే, వీళ్ళకి రమణోకి ఏంటి సంబంధం? Это Романов. ఈయన రోమనోవ్, నిక్విస్ట్ కి ల్యాబ్ అసిస్టెంట్. విక్టర్ కార్పవ్, డేంజరస్ మిలిటరీ ఆఫీసర్. సారీ టు ఆస్క్ యూ దిస్, నువ్వెలా ఇంకా బతుకున్నావు? Как ты живешь? Во время тренировки я подвернула ногу. వరల్డ్ గేమ్స్ ప్రాక్టీస్ అప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయింది. ఒక సంవత్సరం ట్రైనింగ్ వెళ్ళలేదు. అందుకే నాకు ఏ జబ్బు రాలేదు. ట్రైనింగ్ కి వెళ్ళినందు వల్లే నువ్వు బతుకున్నావు, కరెక్ట్? అయితే ఆ ట్రైనింగ్ లో ఏం తప్పు జరిగింది? ఏం చేశారో తెలియదు కానీ 6-7 సంవత్సరాల తర్వాత అందరు అథ్లీట్స్ కి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది మీ దేశంతో ఆగలేదు, మా దేశాన్ని భయపడుతుంది. దేన్నో దాచిపెట్టడానికి ఇన్ని చావులా? నాడియా, నువ్వు తప్ప మిగతా అందరూ ఎయిర్ క్రాష్ లో చనిపోయారు కదా. ఇది చాలా ఏళ్లగా దాచిపెట్టిన రహస్యం. ఈ నిజం తెలిసిన వాళ్ళెవరూ ప్రాణాలతో ఉండకూడదు. ఆ హెలికాప్టర్ వెళ్ళిపోవడం నిజమే, కానీ ఆ ప్రమాదంలో ఎవరు చనిపోలేదంటుంది. వాట్ ఆర్ యు సేయింగ్? ఎవరు చావలేదా? వెయిట్, ఏదేదో చెప్తోంది ఏంటి? హెలికాప్టర్ క్రాష్ లో అందరూ చనిపోయినట్టు ఈ ప్రపంచం నమ్ముతుంది. నువ్వు కొత్త కథ చెప్తావేంటి? హౌ కెన్ సమ్వన్ సర్వైవ్ దిస్ క్రాష్? అమ్మాయి అఖిల్తో మొత్తం నిజమంతా చెప్పేస్తుంది. నీతో ఎన్నిసార్లు చెప్పిందే చెప్పాలి, వాళ్ళని అక్కడే ఫినిష్ చేసే. నిక్విస్ట్ క్రాష్ లో చనిపోలేదట. ఆయన రహస్యంగా ఒక చోట దాచుంచారు. అథ్లీట్స్ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఆయన మాత్రమే ఈ పిల్లలందరికీ హెల్ప్ చేయగలరు. వేరే దారి లేదు. కానీ ఆయన్ని మీరు మీట్ అయ్యే ఛాన్సే లేదు. ఈ ఆర్మీ ఆయన నీడని కూడా తాకనివ్వదు. మీరు ప్రాణాలతో ఉండాలంటే వెంటనే మీ దేశానికి వెళ్ళిపోమంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలి, తీసుకెళ్తాం. థ్యాంక్స్ మేట్, బిగ్ హెల్ప్.
won't forget this. She needs to be rushed to the hospital. What? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వాళ్ళని వదిలేసి we are tourists. Why are you taking us? ఏంటి చోటు? Снимите с него. Свободно. Что вы здесь делаете? మీరు మా దేశంలో ఏం చేస్తున్నారు? అదే మాకు అర్థం కావట్లేదు. ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేయండి. నేను вообще-то మీ హనీమూన్. Почему самые опасные преступники? హనీమూన్కి వస్తే మరెందుకు మాఫియా వాళ్ళు మిమ్మల్ని తరుముతున్నారు? И почему они украли у вас это? И что в этом ఈ порошке? పౌడర్లో ఏముంది? థ్యాంక్స్ గురు, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేసావు. మీ సైంటిస్ట్ నిక్విస్ట్ ని మీట్ అయి దీంట్లో ఏముందో నేను నిక్విస్ట్ చనిపోయి 10 ఏళ్ళు అవుతుందట. నిన్ను కూడా పైకి పంపిస్తానంటున్నారు. నిక్విస్ట్ బతికే ఉన్నాడు, అది నాకు తెలుసు. మీరే దాచారు. Вы стали интенсивно интересоваться. వచ్చిన రోజు నుంచి సెన్సిటివ్ మ్యాటర్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు ఎంత దూరం వెళ్తారో చూద్దామని ఆగాను. మనల్ని ఫాలో అయ్యారు. ఇండియన్ ఎంబసీలో ఉన్న అశోక్ తో కలిసి అసలు దానికి మాకు సంబంధం కుట్ర లేదు, ఏం లేదు. నేను చెప్పేది వినండి. లేదంటే ఆయన కారు ఎందుకు పేలింది? వెంటనే ఎందుకు ఎస్కేప్ అయ్యారు? ఇంకెవరెవరు ఇందులో? Да, ты убил Ашока, ты взорвал అశోక్ ని машину. చెప్పినట్టు కేసు ఫైల్ చేసి జైల్లో పెట్టి టార్చర్ చేస్తానంటున్నారకి. ఏంటి నేను చెప్పేది వినకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? నిక్విస్ట్ చచ్చిపోయాడని అబద్ధం చెప్తావే? అతను ఎక్కడ దాచావు? 39 మంది అథ్లెట్స్ ని కాపాడడానికి నువ్వు ఎంత పోరాడుతున్నావు? మా దేశంలో 40 లక్షల మంది పిల్లలు ప్రతిరోజు ఈ విషయాన్ని తాగుతున్నారు. ఇలా వదిలేస్తే మా దేశంలో ఒక జనరేషన్ లేకుండా పోతుంది. ఒక ఆటం బాంబుల భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఇదేది జరగకుండా ఆపాలి. నేను నిక్విస్ట్ ని ఇప్పుడే కలవాలి. అది నువ్వు తలుచుకుంటేనే జరుగుతుంది. ప్లీజ్ మా పిల్లల మీద చాలా చూపించు, అర్థం చేసుకో. సారీ, తుపాకీ నేను బెదిరించడానికి తీలేదు. నేను చెప్పేది నువ్వు ఓపికగా వినాలనే తీశాను. ప్రాణం తీయడానికి నువ్వు ఇది ఉపయోగించుంటావు, ప్రాణాలు కాపాడడానికి నేను ఉపయోగించాను. అర్థం చేసుకో. Ты совершил большую ошибку. హద్దు మీరావు. దీనికి నువ్వు ఇంతకింత అనుభవిస్తావంటున్నాడు. Наручники. నీకేమైనా పిచ్చారా? ఆయన నెత్తి మీద గన్ను పెట్టావే. ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? కొంచెం ఓవర్ యాక్టింగ్. ఇదే యాక్టింగ్, అది లోపల నుంచి వచ్చింది. నిజమా? Давай, вставай, вставай! Давай, шевелись! Шевелись! Давай сюда их. Nyquist? Hey, Hello. Nyquist. How is your father? I told him, you understand, you are also scientist like Ramachandran. ఓ, నీ పనేనా ఇది? ముందే చెప్పుంటే పిల్లి గిడ్డంతో వచ్చేవాని And కదా. also, I lied to them, you have secrets to tell us. No English. Russian. Да, Вернусь да, через мы 20 понимаем. минут. మనం మాట్లాడుకోవడానికి 20 minutes టైం ఇస్తారట.
నీ నుంచి రహస్యాలన్నింటినీ తెలుసుకోమంటున్నారు. Очень опасен. బాగా డేంజరస్, రౌడీ, పోకిరి. ఈ ల్యాబ్ నుంచి బయటకు పంపొద్దు, జాగ్రత్తగా ఉండమంటున్నారు. Карпов прислал этот порошок. ఈ బాక్స్ ని కార్పో పంపించారట. మీ దేశంలో పిల్లలు దీన్ని తాగుతున్నారా? అవును, ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది కదా. ఏ రకమైన టెస్ట్ చేసినా ఇందులో ఉన్న తప్పు బయటపడలేదు. В Индии вы не сможете определить наличие стероидов в этом ఈ порошке. అయనైజేషన్ ఎన్హాన్సర్ యూజ్ చేస్తే తప్ప దీంట్లో ఉన్న తప్పుని కనిపెట్టే ఛాన్సే లేదు. Спрашиваю. И помещаю эту массу в спектрометр. Сейчас она разделена. ఇప్పుడు చూడు, కెమికల్స్ అన్ని విడిపోయి సెపరేట్ గా కనిపిస్తున్నాయి. ఇదే ఆ ప్రమాదకరమైన స్టెరాయిడ్. ఈ స్టెరాయిడ్స్ కి అథ్లెట్స్ చావుకి సంబంధం ఉందా? Is this Vias Mage do steroids specimen of Merli? Oh God, ఇదంతా డేంజరస్ అని తెలిసి ఎందుకు అథ్లెట్స్ కి ఇచ్చారు? ప్రపంచ చరిత్రలో అమెరికా, రష్యా పరమ విరోధులైన మా మధ్య ఎప్పుడు యుద్ధం జరగలేదు. అటామిక్ రీసెర్చ్ లోనూ, రాకెట్ లాంచింగ్ లోనూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. మేము నేరుగా తలపడ్డ ఒకే ఒక విషయం స్పోర్ట్స్. ఎట్టి పరిస్థితుల్లో 92 వరల్డ్ గేమ్స్ లో అమెరికాని ఓడించి నంబర్ 1 అవ్వాలని మా దేశానికి కసిండేది. మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక శక్తివంతమైన టీంని తయారు చేసి అథ్లీట్స్ ట్రైనింగ్ ని పర్యవేక్షించారు. క్రీడాకారుల పర్ఫార్మెన్స్ మినిస్టర్ ని తృప్తిపరచలేదు. మినిస్టర్ కోపంతో మమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తానన్నారు. విజయం సాధించడానికి దొడ్డిదారి అథ్లీట్స్ అందరికీ ఉత్ప్రేరకాలు స్టెరాయిడ్స్ ఇవ్వడమే. కానీ అది చట్టరీత్యా తప్పు. బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ లో బయటపడిన స్టెరాయిడ్స్ ఇద్దామనుకున్నాం. ఒక మార్గం కనుక్కున్నాం, అదే ఈ ఫార్ములా. మీ దేశానికి పేరు రావాలని ఇంత పెద్ద ఫ్రాడ్ చేశారు. దీని వల్ల ఇండియాలో లక్షల మంది ప్రమాదంలో ఉన్నారు. ఈ వింధ్యా బల్షాయ ప్రాబ్లమా? లేదు, ఇది మా పని కాదు. దీన్ని కనిపెట్టింది మీ నాన్నే. మాస్కో యూనివర్సిటీలో మీ నాన్న ప్రొఫెసర్, నంబర్ 1 జెనెటిక్ సైంటిస్ట్. మనుషుల డిఎన్ఏ, పశువుల డిఎన్ఏల మీద రామచంద్ర పరిశోధనలు చేసేవాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము ఆయన వెళ్లి కలిసాం, డిస్కస్ చేశాం. సరేనని కొత్త రీసెర్చ్ చేసి మాకొక దారి చూపించారు. పశువులకి ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ చేసి డిఎన్ఏని మార్చి ఒక కొత్త రకమైన ఆవుని రామచంద్ర సృష్టించాడు. స్టెరాయిడ్స్ ని ఆ ఆవులకిచ్చి అది జీర్ణమై పాలుగా మారి బయటకొచ్చేటప్పుడు ఆ మందు శక్తి పరిపూర్ణంగా ఉంటుంది. కానీ ఏ టెస్ట్ లోనూ నిషేధించిన స్టెరాయిడ్ ఉన్నట్టు కనిపెట్టలేని విధంగా రామచంద్ర తయారు చేశారు. ఈ జెనెటిక్లీ మోడిఫైడ్ పాలుని క్రీడాకారులందరి చేత రోజు తాగించాం. ఫలితం వెంటనే కనిపించింది. క్రమంగా వాళ్ల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యింది. ఆ రోజు మీ నాన్నే హీరో. మేమందరం ఆయన్ని ప్రశంసలతో ముంచేశాం. 1992లో జరిగిన వరల్డ్ గేమ్స్ లో కొత్త ఉత్సాహంతో పాల్గొన్నాం. మా క్రీడాకారులందరూ చాలా గేమ్స్ లో కొత్త రికార్డ్ ని సృష్టించారు. గోల్డ్ మెడల్స్ అన్నిటినీ సాధించారు. అమెరికాని మాత్రమే కాదు, అన్ని దేశాన్ని ఓడించి నంబర్ 1 అయ్యారు. మా దేశంలో ప్రతి ఒక్కరూ వారే గెలిచారన్నట్టు ఆ విజయాన్ని గొప్పగా జరుపుకున్నారు. ఈ అథ్లెట్స్ లో ప్రతి ఒక్కరికి నర్వస్ బ్రేక్ డౌన్, మెంటల్ డిసార్డర్ వచ్చినప్పుడే దీని సైడ్ ఎఫెక్ట్స్ మీకు అర్థమయ్యాయి, రైట్? అవును. ఇలా మోసం చేసే గెలిచామన్న విషయం బయట ప్రపంచానికి తెలిస్తే సాధించిన మెడల్స్ అన్నిటిని తిరిగి లాక్కుంటారు. ఆ తర్వాత సంవత్సరాలలో వరల్డ్ గేమ్స్ లో పాల్గొనే అర్హతని రద్దు చేస్తారు. నేషనల్ షేమ్. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ జబ్బుతో బాధపడుతున్న రోగులనందరినీ లోకం చూపుకి దూరంగా ఉంచాలి. మా 10th ఇండిపెండెన్స్ వేడుకలలో 92వ సంవత్సరం మెడల్ సాధించిన వాళ్ళని సత్కరిస్తున్నట్టు చెప్పి అందరినీ ఒకే చోటికి చేర్చాం. కార్పో ఒక క్రూరమైన ప్లాన్ వేశాడు. అథ్లీట్స్ అందరినీ హెలికాప్టర్లో ఎక్కించి చంపేసి నిజాలన్నింటినీ దాచేద్దామన్నాడు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. మాట్లాడాను, పోరాడాను. వాళ్ళని మెడికల్ రీసెర్చ్ కి ఉపయోగించొచ్చని చెప్పి ఈ ఆర్మీ హాస్పిటల్ కి రహస్యంగా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవరినీ నొప్పించకుండా నేను ఒక ఐడియా ఇచ్చాను. క్రీడాకారుల బదులు 39 అనాథ శవాల్ని హెలికాప్టర్లో ఎక్కించాం. క్రీడాకారులందరూ చనిపోయినట్టుగా సృష్టించి అడవి ప్రాంతంలో ఆ ప్లాన్ ప్రకారం హెలికాప్టర్ ని పేల్చేసి నేను ఆ క్రాష్ లో చనిపోయినట్టు సెటప్ చేసి నన్ను ఇక్కడ కార్పో దాచాడు. అందులో 28 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? వాళ్ళు నాకు చూపించండి. నో, కార్పోకి 3 అఫీషియల్స్ కి మాత్రమే ఈ రహస్యాలన్నీ తెలుసని చెప్తున్నారు. 10 ఏళ్లగా దాచించిన అథ్లీట్స్ ని చూడ్డానికి కార్పో మిమ్మల్ని అంత ఈజీగా అలవ్ చేయడు, చంపేస్తాడు. ఏ మంత్రం వేసేవో గాని వాడు నేను ఇంతసేపు ప్రాణాలతో వదిలేయడమే ఆశ్చర్యంగా ఉంది. అర్జెంట్
Restroom. Пожалуйста, вот. Давай, вставай, вставай. Шевелись. Вставай, вставай. Пошли. Пошли, давай, давай, пошли. Вставай, вставай. Время. Сколько нас? Что мы будем лечить ветер? О, боже. నీకు అసలు మానవత్వం లేదా? ఎప్పుడో చనిపోవాల్సిన వీళ్ళు మేము ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లే కనీసం జీవోత్సవాలు అయినా బ్రతికున్నారు. దీన్ని ఈ పేపర్స్ ని సైంటిస్ట్లకి ఇవ్వు. వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తుంది. అక్కడ ఒక ట్రక్ బయలుదేరిపోతుందట. త్వరగా రా. ట్రక్ ఎక్కడికి వెళ్తోంది? మదలపాలెం పాలడేకి. నేను నీతోనే ఉన్నానుగా. Одень наручники. Так, хорошо. Так, на базу возвращаем. Быстро. Give me a chance. Please.
వదిలే, మీ నాన్న చెప్తే చేశాను. బాణాన్ని వదిలిపెట్టను, వేసిన వాడిని వదిలిపెట్టను. Gdzie on znają? On живет или нет? Aki, you're okay? I'm okay. I need this. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న అథ్లీట్స్ కి మిగిలిన చివరి సంతోషం వాళ్ళు సాధించిన మెడల్స్ మాత్రమే. ఇది బయట ప్రపంచానికి తెలియనీకు. ఇందులో అడిక్టివ్ స్టెరాయిడ్స్ ఉన్నాయి. దీన్ని పిల్లలకి ఇవ్వడం చాలా డేంజరస్. రామచంద్ర గుజరాత్ లో ఉన్నాడు. సీఎం ఫంక్షన్ కి వెళ్ళబోతున్నట్ట. हमारे देश के महान वैज्ञानिक है। इस लक्ष्य के लिए मैंने डॉक्टर रामचंद्रन को ये विशाल जमीन दी है, 24 घंटे बिजली की सप्लाई दी है, बिना रुके पानी भी दिया है, और ये सब हमारे बच्चों के उत्तम भविष्य के लिए है। ये भूमि पूजा हमारे राज्य के We came to arrest Ramachandran. वारंट है आपके पास? हाँ, वारंट है. हमारा लक्ष्य है भारत को एक सुपर पावर बनाना, और डॉक्टर रामचंद्रन भी यही कर रहे हैं। मुझे जरूरी काम है, मुझे जाना है। शुक्ला, अरेस्ट है? यस सर। माफ कीजिए. నమస్తే సార్, మీరు ఎప్పుడు వచ్చారు? 7447 ఎవరి కార్? గుజరాత్ జిఎం సార్, మన వెంకటే డ్రైవ్ చేస్తున్నాం. Wait. There's something wrong with Energon. Mr. Ramchandran will be taken into custody shortly. Emergency fax message. यही है रामचंद्रन. ఎనర్జీలో దాగిన విషయం పిల్లలకు ప్రాణాంతకం. పరారీలో ఉన్న రామచంద్రుని తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు. ఏమైంది అక్కడ? పోలీసులు చెక్ చేస్తున్నారు సార్. लाइसेंस दिखा. लाइसेंस निकाल. हाँ चलो निकलो. హలో వెంకట్, రామచంద్ర గారికి ఫోన్ ఇవ్వు. నేను వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నా. నాన్నగారు లేరు సార్, చెక్ పోస్ట్ దగ్గర దిగిపోయారు. ఏ ఊరు చెక్ పోస్ట్? పెట్లాడు చెక్ పోస్ట్ సార్. गाड़ी रोको. लाइसेंस निकालो. चलो. इधर आओ. ये कोट कहाँ मिला? गाजी से बनास गए. एले आप. वहाँ से? हाँ.
पहचाना गया है कि बच्चों को दी जाने वाली एनर्जी ऑन ड्रिंक में स्टेरॉइड की मिलावट है। एनर्जी ऑन में जहर की मिलावट के जुर्म में पुलिस रामचंद्रन की तलाश में है। गुजरात यूनिट की पूजा के समय अरे ये तो वही है, बदमाश कहीं के। तू ही है ना वो जहर जो बनाया, धोखेबाज कमीने, हमारे बच्चों को मारता है साला को। यही है वो खूनी, यही है। कीड़े पड़ेंगे तुझे, कीड़े पड़ेंगे, नरक में जाएगा साला तू। अरे चंपा मारो इसे, दीदी मारो इसे, छोड़ना मत। हमारे बच्चों ने इसका क्या बिगाड़ा था, मारो इस कमीने को, मारो। क्या नाम है? నాకు వెనుపోటు పడతావు కదా, సర్వనాశనం చేస్తావు కదా. కొట్టు, నన్నెంతైనా కొట్టు, నేను ఓపిక పడతాను. కానీ ఈ లోకం నిన్ను క్షమించదు నాన్న. నాకు నువ్వు ప్రాణాలతో కావాలి. సరెండర్ అవ్వు. సరెండరా? నేను అప్పచెప్తా పోలీసులకి. నేనేం తప్పు చేశానురా? నువ్వు చాలా గొప్పవాడివని గర్వపడ్డాను. ఇంత పెద్ద సైంటిస్ట్ అయ్యుండి ఇదేం పని నాన్న? చివరికి చిన్న పిల్లలు తినే ఎనర్జీ పౌడర్ల పాపం. సైంటిస్ట్, కింగ్ ఆఫ్ జెనెటిక్స్. ఎవర్రా నన్ను పట్టించుకున్నారు? నా ఫైల్ తిరగేయడానికి మినిస్టర్ డబ్బులు అడిగారు. ఏ కంపెనీ నా రీసెర్చ్ కి హెల్ప్ చేయలేదు. నీకెందుకురా ఈ పరిశోధనలని తనివి కొట్టారు. అప్పుడు సగం రీసెర్చ్ లో అయిపోయిన తెల్లపొడిని డబ్బాలో కూరాను, ఎనర్జీ అని నమ్మాను. పిచ్చోళ్ళు, బుర్ర తక్కువ వెదవలు, వాళ్ళ నోట్లో పెట్టాను, నమ్మేశారు. నువ్వు దేవుడివని నమ్మారు నాన్న. ఎక్కడో పైలోకలా దాక్కుంటాడు దేవుడు. నాతో వాడికి పోలికేంటి? వాడిది సృష్టి, నాది ప్రతి సృష్టిరా. ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ ని సృష్టించాలనుకున్నాను. ఆ జీవి 100 ఏళ్లకు పైగా ఆరోగ్యంగా బతకాలనుకున్నాను. అలా మొదలైంది నా రీసెర్చ్. ఎనర్జీ ఆన్ ఆ రీసెర్చ్ లో మొదటి స్టెప్. దాని అమ్మకం వల్ల వచ్చిన డబ్బే మిగతా రీసెర్చ్లకి పనికొచ్చింది. అందుకని అమ్మాయిపోయిన చిన్నల మీద రీసెర్చ్ చేస్తావా? ఒక తరం మొత్తం నాశనం అయిపోతుంది. ఈ సొసైటీయే నా రీసెర్చ్ ల్యాబ్ రా. సైడ్ ఎఫెక్ట్స్ లేని పరిశోధనలు ఎక్కడుంటాయరా చెప్పు. అంతం ఉన్న చోటే ఆరంభం ఉంటుంది. కోట్లాది మంది బాగుండాలంటే 1,00,000 మంది చావడంలో తప్పే ఉందిరా. చస్తే చావని. నీలో ఉన్న సైంటిస్ట్ ఎప్పుడో చచ్చిపోయాడు నాన్న. నీకు పిచ్చి పట్టింది. ఇప్పుడు నువ్వు ఒక సైకోవి.
हेलो हेलो पुलिस हेलो हेलो कंट्रोल रूम कनेक्ट मी टू द कमिश्नर प्लीज हेलो कैन यू हियर मी हेलो నా ఇన్నేళ్ల శ్రమని కళని నాశనం చేసేవే నువ్వు సైకోవిక కన్నమ్మ బిడ్డల్ని చంపమంటుందని సైన్స్ నువ్వు ఒక తండ్రి వేణ ఎవరన్నారా నేను మాత్రమే నీ అబ్బనని మీ అమ్మ చెప్పిందా నాతో కలిపి 10 మందికి పుట్టిన వాడివిరా మై జాబ్ మొత్తం 10 మంది నాన్నరా నీకు ఏంటి నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సెల్లో 10 మంది వ్యక్తిత్వాలున్నాయిరా. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, ఇళయరాజా, చెస్సానంద్, ఎన్టీఆర్, చిరంజీవి, వివేకానంద, మైకిల్ జాక్సన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంతమంది శక్తి తెలివితేటలతో ఒకరిని సృష్టించాలంటే ఆ దేవుడు వల్ల కాదు, నా వల్లే అవుతుంది. జెనెటిక్స్ వల్లే కుదురుతుంది. బేబీ డిజైనింగ్. నువ్వు ఉట్టి ఎక్స్పెరిమెంటల్ పీస్. పనికి రాని వేతావలో పుట్టినప్పుడే కవలలుగా అంటుకొని పుట్టి నన్ను మోసం చేశారు. నేను సృష్టించాలనుకున్న పిల్లడు పుట్టనే లేదు. You are a flop. A failure. A failed test tube baby. ఏ సైంటిస్టు తన ఓడిపోయిన డిజైన్ ప్రపంచానికి చూపించడు. ఆ రోజు మిమ్మల్ని చంపేసి ఉండాల్సింది. ప్రాణాలతో వదిలేశాను. ఆ చెత్త నా కళ్ళ ముందే పెరిగి ఇప్పుడు నన్నే నిలదీస్తోంది. ప్రేమ, అఫెక్షన్, ఈ బంధం అబద్ధమా, నాటకమా నాన్న? రే, కుక్కను కూడా ప్రేమతో పెంచుతాం. ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం. బిస్కెట్ ఇచ్చి బుచ్చగిస్తాం, ముద్దులు పెడతాం, నాకనిస్తాం. కానీ అదే కుక్క మనల్ని కరవడానికి వస్తే కొట్టి తప్పట్లే. కుక్కలు నాన్న, కుక్కలు. రే, కుక్కకి తిన్న విశ్వాసం ఉంటుందిరా, కానీ నీకు నేను తప్పించుకోవాలి. ఈ దేశం వదిలి పారిపోవాలి. ఆగరా, ఆగరా. నాన్న, నేను 10 మందికి పుట్టుండొచ్చు. నా ఒంట్లో ప్రతి సెల్లులోనూ రామచంద్రుని మృగం యొక్క వారసత్వం 10లో ఒకటిగా ఇంకా మిగిలే ఉంది. ఆ మృగం చెప్తోంది నిన్ను పిల్ల వదిలేసి పొమ్మని. వెళ్ళకరా, వదిలి వెళ్ళకరా, రక్షించు. चले जाओ, उधर जाके सब देखो. जी साहब. सब आ गया सब. यहाँ तो सिर्फ चूहे हैं.
గుజరాత్ లో ఒక పాడుపడ్డ గుహలోంచి దుర్వాసన వస్తోందని సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి చూడగా అక్కడ పడి ఉన్నది పరారీలో ఉన్న రామచంద్ర మృతదేహమని తెలిసింది. ఎనర్జియాన్ పాలపొడి తాగిన పిల్లలందరికీ ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసం దేశవ్యాప్తంగా విరుగుడు మందుని అందరికీ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. తప్పు చేసింది తండ్రి అయినప్పటికీ ఆయన చేసిన ఈ క్రూరమైన చర్యని వెలుగులోకి తీసుకువచ్చి భవిష్యత్తు తరానికి మంచి జరగాలని పోరాడిన అఖిల్ ని రాష్ట్రపతి అభినందించారు. వీడు మీ పోలిక ముక్కు కొంచెం అప్పుడే మొదలెట్టేశాడు చూసారా? వాడే అఖిల్. వీడు నాకంటే పెద్ద ముద్దులా ఉన్నాడు. సారీ సిస్టర్.